హనుమాన్ జన్మదినం సందర్భంగా పాతబస్తీలోని చార్మినార్ నియోజకవర్గం దాస్ హనుమాన్ దేవాలయం నందు భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై యాకత్పుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె రవిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రాయన్గుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ నాగేష్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు దినేష్ మరియు మామిడి కృష్ణ, మోహన్ రెడ్డి, శ్యామ్, విజయ్ కుమార్, ప్రేమ్ తదితర ఇతర నాయకులు పాల్గొన్నారు. जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, बोल सियावल रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, जय श्रीराम. जय श्री राम. వర్గంలోని దాస్ హనుమాన్ టెంపుల్ ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను పూజలు నిర్వహించడం జరుగుతుంది. నా ఆధ్వర్యంలో ఇక్కడ దేవాలయ అభివృద్ధి జరిగింది. దేవాలయం శిథిలావస్థలో ఉండే గత 100 సంవత్సరాల పై గల చరిత్ర ఉన్నది. దేవాలయానికి శిథిలావస్థలో ఉండే అది కొద్దిగా రెన్యువేషన్ చేసి ఈ విధంగా పూజలు అనేది అన్నదానము అందరినీ భక్తులను పిలిచి పూజలు చేయడం జరుగుతుంది. అందరి సహకారంతో ఇది నిర్వహిస్తున్నా. నేను ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా హిందూ ధర్మాన్ని ఇక్కడ నెలకొల్పడానికే ఇది అంతా చేస్తున్నాము. అన్నదానం అనేది ఇవన్నీ కూడా నిర్వహిస్తుంటాం. ప్రతి పౌర్ణమి కూడా ఇంతకుముందు అన్నదానం కూడా నిర్వహించడం. కొన్ని రోజుల నుంచి అది చేయలేకపోతున్నాం, నాకు వీలు కాక. మళ్ళీ ఇంకా కొద్దిగా ముంగడికి వీలు దొరికినప్పుడు ఖచ్చితంగా ప్రతి పౌర్ణమికి కూడా అన్నదానం కూడా నిర్వహిస్తాము. ప్రతి ఒక్కరు ఇదే కాకుండా ప్రతి ఒక్కరు ఇంకా అధిక సంఖ్యలోని భక్తులు ఇక్కడ వచ్చి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు చాలా సంతోషం. అందరూ నెక్స్ట్ టైం నుంచి కూడా ఈసారి వచ్చిన నెక్స్ట్ టైం ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా చార్మినార్ నియోజకవర్గంలో ఉన్న దాస్ హనుమాన్ టెంపుల్లో మా యొక్క యాకత్పుర కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవిరాజ్ గారు, అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి దినేష్ అన్న, మా సీనియర్ నాయకులు నరసింహన్న, అదేవిధంగా దినేష్ అన్న, ప్రవీణ్ భాయ్ వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ రవిరాజ్ గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా హనుమాన్ జయంతి ఉత్సవాలు కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉంటారు. వారికి ఈ దేవాలయం పట్ల ఉన్న భక్తి శ్రద్ధలు కానీ, అదేవిధంగా వివిధ నాయకులను పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడ పిలిచి ఎంతో చక్కగా అన్నదాన కార్యక్రమాలు కానీ, గత రాత్రి నుండే ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారు ఈ యొక్క దేవాలయం పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో పనిచేస్తున్నారు. కాబట్టి కుల మతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాలను చేసుకునే పండుగగా ఈరోజు మనం అందరం చెప్తూ ఉంటాం. కాబట్టి ఇది ఒక నిదర్శనంగా తీసుకొని ఇలాంటి దేవాలయాలు ఎక్కడున్నా కానీ కూడా కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, ఇంకేదన్నా ఉండని అన్ని దేవాలయాలను హిందూ సంప్రదాయాలను ఏకం చేస్తూ మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే విధంగా ఈరోజు ఈ యొక్క దేవాలయం పునాదిగా రవిరాజు గారు చేసుకున్నందుకు వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికీ మంచి జరగాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.